మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనములో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, న్యాయాధిపతి, తీర్పు తీర్చుటకు సిద్ధమై రానున్నటువంటి దేవుడు రెండవ రాకడ దినమున ఆయన ప్రకటించేటువంటి మాట ఏంటి అంటే, తన కుడివైపు ఉన్నటువంటి వారందరినీ సమూహాన్ని పిలిచి ఆయన ఒక మాట అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా, నా తండ్రి కృప పొందినటువంటి వారులారా, లోకము పుట్టినది మొదలుకొని ఎప్పటికీ ఉండేటువంటి మీ కొరకే సిద్ధపరిచినటువంటి రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటున్నారు. పరలోకాన్ని మీరు స్వతంత్రించుకొనుడి.